నాగార్జున గారు, ఒకవేళ ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఢిల్లీలో ఉన్నారంట, 68,000 కోట్ల కొత్త అప్పుల కోసం అనుమతి కోసం యత్నాలు సాగిస్తున్నారట. ఒకవేళ అదే ఓకే, కేంద్రం ఒకవేళ ఓకే చెప్పిందనుకోండి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చూసారా, చంద్రబాబు నాయుడు గారి వల్ల 68,000 కోట్ల రూపాయల అప్పులు ఈజీగా దొరికిపోయాయి అని జేజేలు కొడుతూ వార్తలు వినిపించేవి. అసలు ఏంటిది, 10 నెలలు కూడా కాలేదు, ఈ అప్పు కూడా వచ్చేసిందంటే 2 లక్షల కోట్లు దాటిపోతుంది సార్, అన్ని రకాల అప్పులు కలిపి. అసలు అప్పులను రాస్తే భయం లేదు సార్, రేపు పొద్దున్న పేపర్లో గ్రాంట్లు తీసుకొచ్చడం రాస్తారు, అది బాధాకరం. గ్రాంట్లను కూడా రాస్తారా? దీన్ని గ్రాంట్లను కూడా పెట్టచ్చు సార్. వేలం పాటలో వచ్చింది కూడా గ్రాంట్లు అవుతాయి. నాగార్జున యాదవ్ బాగా చెప్పారు, ఎందుకంటే 15,000 కోట్ల అప్పు గ్రాంట్ అని చెప్పారు మొదట్లో. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఒకటి, తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టో జనగలం ప్రజాగలం ఏదో పెట్టినప్పుడు దాంట్లోకి చాలా కేటగారికల్గా రాసింది ఏంటంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడు అని క్లియర్గా రాశారు. పాపం వాళ్ళేమి అందులో వేరే వెనుకడుగు వేయాల. ఆ 14 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా ఉందని వాళ్ళు అడ్మిట్ చేస్తూ ఆ తర్వాత సూపర్ 6 హామీలు ఇచ్చారు. సరే, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇది కాగ్ రిపోర్ట్ అండి, 4,86,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని చెప్తున్నారు. ఇది బడ్జెట్ డాక్యుమెంట్స్ అండి. బడ్జెట్ డాక్యుమెంట్లో ఒక 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ, 4,91,734 కోట్ల రూపాయలు అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పారు. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు 14 లక్షల కోట్ల రూపాయలు 16 లక్షల కోట్ల రూపాయల అప్పులు అనేవి లేవు అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. సో సూపర్ 6 హామీలు అనేవి 16 లక్షల కోట్ల రూపాయలు ఉన్నప్పుడే ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు అసలు అప్పులు 4 లక్షల కోట్ల రూపాయలు అన్నప్పుడు ఈజీగా ఇచ్చేయచ్చు. దాంతోపాటు ఒక చిన్న కరెక్షన్ అండి, మీరు బడ్జెట్లో 80,252 కోట్ల రూపాయలని మీరు స్క్రోలింగ్ చేస్తున్నారు. కాదండి, బడ్జెట్లోనే వాళ్ళు ఇచ్చింది ఇది బడ్జెట్ ఎక్స్ప్లాంటరీ మెమోరాండం అండ్ బడ్జెట్ 2025-26లో వాళ్ళు 2023, 24, 25కి 2024 అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎండ్ అయ్యే నాటికి వాళ్ళు చెప్పినటువంటి అప్పు, తెచ్చినటువంటి అప్పు బడ్జెట్లోని అప్పే 97,352 కోట్లు అండి. 97,352 కోట్ల రూపాయలు. కాబట్టి ఆ చిన్న కరెక్షన్ అది చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4 లక్షల కోట్ల రూపాయలే అప్పని ఈరోజు సోషియో ఎకనామిక్ సర్వే 2024-25 మొన్న రిలీజ్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్లో ఏం రాశారంటే, ద టోటల్ డెట్ బై ద స్టేట్ వాజ్ 4,91,734 crores ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. కాబట్టి క్లియర్. దాంతోపాటు పాపం ఆయన పయ్యావుల కేశవ్ గారు ఇక్కడ ఇందిరామ్మ మున్సిపల్ స్టేడియంలో జరిగేటువంటి కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్ ఈ ఆటలు కూడా ఆడుకోకుండా, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి పెట్టారులేండి, ఆటలు కూడా ఆడకుండా పాపం ఢిల్లీకి పోయారంట. ఢిల్లీకి పోయి పాపం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా అంటున్నారు. ఇదే సోషియో ఎకనామిక్ సర్వేలో కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూ రాసినటువంటి వాక్యాలు వినిపిస్తా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడ్ నాట్ ఫుల్ఫిల్ ద సేమ్ అండ్ నాట్ ఎక్స్టెండెడ్ దేర్ అసిస్టెంట్ అండ్ అష్యూరెన్స్ ఇన్ ఫుల్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ని వాటన్నిటి ఇవ్వడంలో ఫెయిల్ అయింది అని ఫస్ట్ 28వ పేజీలో రాశారు. మరి వాళ్ళని వెళ్ళి ఎందుకు అడుగుతున్నారో అర్థం కాదు. ఇంకొకటి అదే పేజీలో, ద ఫిస్కల్ స్ట్రెస్ ఈస్ దట్ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ రైజింగ్ ఫాస్టర్ లెసర్ దాన్ ప్రామిస్డ్ అండ్ యాంటిసిపేటెడ్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో, ఇవ్వాల్సిన రీతిలో, రావాల్సిన స్థాయిలో ఎటువంటి నిధులు రావట్లేదని కేటగారికల్గా చెప్పారు. మరి ఇంత చెప్పిన తర్వాత వారిని ఎందుకు వెళ్ళి అడుగుతున్నారో మనకు అర్థం కావట్లా. దీంతో పాటు ఫైనల్గా చెప్పేసి ముగుస్తారండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రాంట్ల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది 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 మొన్న ఇచ్చినటువంటి పబ్లిక్ బడ్జెట్ డాక్యుమెంట్లో చెప్పింది. దాంట్లో చెప్తానండి, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి చివరి సంవత్సరంలో 2023-24లో 34,701 కోట్ల రూపాయలు వచ్చిందండి. 34,701 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ఈ త్రిబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, త్రిబుల్ ఇంజన్, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళున్న త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఎంత తెస్తా అనిందంటే 30,333 కోట్ల రూపాయలు తెస్తామని చెప్పి తెచ్చింది 21,966 కోట్ల రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది
చివరి పరిపాలనా సంవత్సరంలో తెచ్చిన దానికంటే 9,735 కోట్ల రూపాయల తక్కువ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నారు ఈ త్రిబుల్ ఇంజిన్ సర్కార్. దీంతో పాటు చివరిగా చెప్పి ముగిస్తా, తర్వాత వచ్చే టర్మ్లో నాకు అవకాశం ఇప్పించండి. ఇది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చిక్కటి చిరునవ్వుతో మొన్న ఎప్పుడండి December 14, 2024 ఇచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ సార్. ఏమని చెప్పారు చూడండి, సముద్రాన్ని చిలికి సంపద సృష్టిద్దాం. సముద్రాన్ని అసలు శ్రీ మహావిష్ణుమూర్తి లాగా పాల సముద్రాన్ని పాలకడల్ని చేసి సంపద సృష్టిస్తా అని చెప్పారు. ఈ రోజు పేపర్లో చూద్దామండి. టు ఆగ్యుమెంట్ ట్యాక్స్ రెవెన్యూ ఏపీ మే అలో లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ అండి. సారీ, ఈ సంపద సృష్టి వీళ్ళు సముద్రాన్ని చిలకడం ఏందో కానీ వాళ్ళకేమన్నా వస్తుందేమో కానీ ఆ అమృతం ఈ హాలాహలం మాత్రం ప్రజల మీద పడుతుంది. ఇంగ్లీష్లో అర్థం అవుదేమో కానీ తెలుగులో ప్రజాశక్తిలో రాశారు, అది అర్థం అవుతుందేమో, అది కూడా చూపిస్తా. రానున్నది భారాల కాలం, 13,000 కోట్ల రూపాయల లక్ష్యంగా పన్నులు సెస్సులు ప్రతిపాదన, తెరపైకి లాటరీలు ఆన్లైన్ గేమింగ్, భారీగా వృత్తి పన్ను పెంపు 13,000 కోట్ల రూపాయలకి. వీళ్ళు సముద్రాన్ని చిలికేదేందో, హాలాహలం వచ్చేదేందో, పన్నులు మోతం మోగేదేందో. ప్రజలు ఎవరికి వాళ్ళు సంపద సృష్టించుకోండి అంటున్నారు కదా, నేను నేర్పిస్తాను అంటున్నారు కదా చంద్రబాబు. సార్ ఇది మరి ఇంకా అందరూ సముద్రాన్ని చిలకడమే సార్. సముద్రాన్ని చిలికితే మనకి ఆన్లైన్ గేమింగ్ ఆడాలని, లాటరీ సిస్టమ్, గవర్నమెంట్ లాటరీ పెట్టింది. ఈశ్వరన్న, ప్రసాద్ అన్న, నాగార్జున యాదవ్ అందరూ కొనుక్కుంటారు లాటరీ. ఎవరికో ఒకరికి లాటరీ తగిలిద్ది, వాడికి ఆ లాటరీ డబ్బులు ఇస్తాడు, మిగతా డబ్బులేవో ప్రభుత్వం ఉంచుకునేది. ఈ విధంగా సంపద సృష్టించాలనేటువంటి సృజనాత్మకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి మార్గాలు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి దీన్ని అందరూ ప్రజలు ప్రశాంతంగా గమనిస్తూ ఉంటారనేది స్పష్టంగా చెప్తున్నాం. దాంతోపాటు అమరావతికి సంబంధించి మీరు ఒకటి రాశారు, అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అస్సలు ₹1 కూడా ఖర్చు పెట్టదన్నారు. కాదండి, ఇది ఇంటిగ్రేటెడ్ ఫిడ్యూషరీ సిస్టమ్ అసెస్మెంట్, వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక అమరావతి పైన. దాంట్లో 70 పేజీలు ఎంత ఉంటుంది, దాంట్లో ఒకటి 12వ పేజీలో ఫండింగ్ ప్యాటర్న్ చూడండి అండి. ఫండింగ్ ప్యాటర్న్ వరల్డ్ బ్యాంక్ నుంచి 45% రుణాన్ని తీసుకుంటుంది, ఏడీబీ బ్యాంక్ నుంచి 45% వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షేర్ 10%. ఓకే, ప్రతి ₹100లో ₹10 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పెడుతుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అసెస్మెంట్ రిపోర్టు. ఇది November 17, 2024 మన వాళ్ళు వాళ్ళకి లేఖ రాస్తే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. కాబట్టి ఇవన్నీ ఇన్ని రకాల అబద్ధాలు, ఇన్ని రకాలైనటువంటి అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు చేసి చివరికి ఏం చెప్తున్నారంటే సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే తలనొప్పి పడుతుంది అంటున్నారు. మరి ఈ తలనొప్పికి సరైనటువంటి మందు శారీడాన్ లాగా ఖచ్చితంగా ఈ తలనొప్పికి కూడా సరైనటువంటి మందు వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజలందరూ గమనిస్తారు.